మహాగణాధిపతియే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మార్చి 21 తేదీ నుంచి మార్చి 31 తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, ఈ 11 రోజుల్లో గూడా ఏ గ్రహాలు యోగిస్తున్నాయో, ఏ గ్రహాలు యోగించట్లేదో, యోగించే గ్రహాలిచ్చే ఫలితాలు రెట్టింపు జేసుకోటానికి, యోగించని గ్రహాలిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోటానికి ద్వాదశ రాశుల వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవాలయ దర్శనం చేసుకోవాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, ఏ మంత్రాలు జపించుకోవాలో, ఎటువంటి దానాలు ఇచ్చుకోవాలో, ఈ 11 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళ ఫలితాలు, భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి మార్చి 21 తేదీ నుంచి మార్చి 31 తేదీ మధ్యలో 11 రోజుల్లో రాశి ఫలితాలు పరిశీలిస్తే సూర్యుడు 2వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ఆఫీసులో మాట దూకుడు వల్ల కొలీగ్స్‌తో గొడవలయ్యే అవకాశాలున్నాయి. బాస్‌తో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. మీ మాట దురుసుతనం వల్ల బాస్‌తో కూడా డిఫరెన్సెస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కుంభరాశి ఉద్యోగస్తులు మార్చి 21 నుంచి మార్చి 31 మధ్యలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, బాస్‌తో గాని, కొలీగ్స్‌తో గాని జాగ్రత్తగా మాట్లాడాలి. సమయానుకూలంగా మాట్లాడాలి. సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా మాట్లాడాలి. చిరునవ్వుతో ఉండాలి. అవసరమైనంత మేరకే రియాక్ట్ అవుతూ ఉండాలి. లేకపోతే బాస్‌తో, కొలీగ్స్‌తో గొడవలవ్వటం, వాళ్ళు ఆఫీస్ పాలిటిక్స్ చేయటం, దానివల్ల ఆఫీస్‌లో స్ట్రగుల్స్ రావటం జరిగే అవకాశాలున్నాయి. అలాగే ఎంత హార్డ్ వర్క్ చేసినా ఆఫీస్‌లో రికగ్నైజేషన్ లేట్‌గా వస్తుంది. సహనంతో మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. తండ్రి వైపు బంధువులతో కూడా కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే తండ్రి వైపు బంధువులతో కూడా కొద్దిగా విభేదాలొచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో నోటికి సంబంధించిన సమస్యలొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి దంతాలకు సంబంధించి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కంటికి సంబంధించి, గుండెకి సంబంధించి కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహార నియమాలు పాటించాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం చేయాలి. పాలిటిక్స్‌లో కూడా ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే సూర్యుడు యోగించాలంటే, 2వ స్థానంలో సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే కుంభరాశి వాళ్ళు నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. అలాగే ఆదిత్య హృదయం గాని, సూర్యాష్టకం గాని రోజు వినాలి. సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చుకోండి. రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఎర్ర పూలు, కుంకుమ కలిపిన అక్షింతలు ఇవన్నీ కలిపి తూర్పు వైపు తిరిగి ఓం ఘృణి సూర్య ఆదిత్యం అని చెప్తూ 12 సార్లు ఆ నీళ్లు మొక్కలో పోయండి. ఇలా అర్ఘ్యం ఇస్తే 2వ స్థానంలో సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి సంపూర్ణంగా ఆఫీస్ పరంగా అనుకూల ఫలితాలు పొందవచ్చు. ఆరోగ్యపరంగా అనుకూల ఫలితాలు పొందవచ్చు. అదేవిధంగా తండ్రి వైపు బంధువులతో కూడా సత్సంబంధాలు పెరుగుతాయి. అలాగే బుధుడు కుంభరాశి వాళ్ళకి జన్మంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కుంభరాశి విద్యార్థులు బాగా చదివితేనే ర్యాంకులొస్తాయి. లేకపోతే మంచి ర్యాంకులు రావు. కావలసిన కాలేజీల్లో, స్కూళ్ళల్లో సీట్లు రావు. నిరుద్యోగులు కూడా ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అయ్యి వెళ్తేనే కొత్త జాబు, మంచి ప్యాకేజ్ ఉన్న జాబు, క్వాలిఫికేషన్‌కి తగిన జాబ్ వస్తుంది. సరిగ్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళకపోతే నిరుద్యోగులకి ఈ 11 రోజుల్లో మంచి జాబ్ రావటం కష్టం. వ్యాపారస్తులకు కూడా వ్యాపారం సాధారణంగానే ఉంటుంది. అంత గొప్ప లాభాలు కనిపించవు. అంటే విద్యార్థులకు, వ్యాపారస్తులకు, కుంభరాశి వాళ్ళకి సాధారణంగానే ఉంటుంది. నిరుద్యోగులకు కొత్త జాబ్ రావటం కష్టంగా ఉంటుంది. ఇవన్నీ కూడా బుధుడు జన్మంలో ఉండటం వల్ల జరుగుతాయి. బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టాలి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. సంకటనాశక గణేష స్తోత్రం గాని, గణేష పంచరత్న స్తోత్రం గాని ప్రతిరోజు వినే ప్రయత్నం చేయాలి. గణపతికి సంబంధించిన గం క్షిప్రప్రసాదనాయ నమః, వక్రతుండాయ హుం ఈ 2 మంత్రాల్లో ఏదో ఒక మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. అప్పుడు కుంభరాశి వాళ్ళు బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోగొట్టుకొని అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే మార్చి 21 నుంచి మార్చి 31 మధ్యలో 11 రోజులు కుజుడు జన్మంలో ఉన్నాడు. దీనివల్ల ముక్కు మీద కోపం ఉంటుంది. ఆ కోపం వల్ల రిలేషన్స్ దెబ్బతినే అవకాశం ఉంది. జన్మంలో కుజుడు ఉండటం వల్ల కుజుడి దృష్టి 7వ స్థానం మీద పడుతుంది. దానివల్ల లైఫ్ పార్ట్నర్‌తో ఊరికే గొడవ పడుతూ ఉంటారు. చిన్న విషయానికే గొడవలు పెరిగిపోతూ ఉంటాయి. లైఫ్ పార్ట్నర్‌తో డిఫరెన్సెస్ వస్తాయి. ఫ్యామిలీ రిలేషన్స్ దెబ్బతింటాయి. ఇవన్నీ కూడా జన్మంలో కుజుడి వల్ల జరుగుతాయి. ఈ వ్యతిరేక ఫలితాలు పోవాలంటే కుంభరాశి వాళ్ళు కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అనే సుదర్శన మంత్రాన్ని గాని, ఓం నమో నారసింహాయ మంత్రాన్ని గాని రోజు 9 సార్లు లేదా 21 సార్లు చదువుకోండి.
లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. అప్పుడు జన్మంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. ఫ్యామిలీ రిలేషన్స్ డిస్టర్బ్ అవ్వవు. లైఫ్ పార్ట్నర్‌తో ఇష్యూస్ రావు. ఈ వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. అలాగే కుంభరాశి వాళ్ళకి శుక్రుడు 2, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు రెండో సంచారం బ్రహ్మాండంగా ఉంది. మార్చి 21 నుంచి 25 మధ్యలో ప్రత్యేకంగా విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. భోజన సౌఖ్యం ఉంటుంది. మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం ఉంటుంది. లేడీస్ సపోర్ట్ ఉంటుంది. లేడీస్ సపోర్ట్ వల్ల ముఖ్యమైనటువంటి పనులన్నీ కుంభరాశి పురుషులు పూర్తి చేసుకోగలుగుతారు. కుంభరాశి స్త్రీలు కూడా లేడీస్ సపోర్ట్ వల్ల మొదటి 5 రోజుల్లో ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసుకుంటారు. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో ఆఫర్స్ వస్తాయి. ఈ ప్రయోజనాలన్నీ మొదటి 5 రోజుల్లో ఉంటాయి. కానీ మళ్ళీ మార్చి 26 నుంచి మార్చి 31 మధ్యలో శుక్రుడు మూడో స్థానంలోకి రాగానే అక్క చెల్లెళ్ళతో గొడవలయ్యే అవకాశం, అలాగే బ్యూటీ రిలేటెడ్ బిజినెస్‌లో పార్ట్నర్స్‌తో గొడవలయ్యే అవకాశం ఉంది. కాబట్టి మార్చి 26 నుంచి మార్చి 31 మధ్యలో శుక్రుడు ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వాలంటే నానబెట్టిన అలసందలు ఆవుకు పెట్టాలి. కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. శ్రీమాత్రే నమః 21 సార్లు చదువుకోవాలి. లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినాలి. ఇవన్నీ ఎప్పుడు చేయాలి? మార్చి 26 నుంచి మార్చి 31 మధ్యలో చేయాలి. మార్చి 21 నుంచి మార్చి 25 మధ్యలో మాత్రం శుక్రుడు బ్రహ్మాండంగా ఉన్నాడు కుంభరాశి వాళ్ళకి. తిరుగులేదు. మార్చి 26 నుంచి మార్చి 31 మధ్యలోనే శుక్రుడికి సంబంధించిన ఈ పరిహారాలు చేసుకోవాలి. మొత్తం మీద చూసుకుంటే మార్చి 21 నుంచి మార్చి 31 మధ్యలో కుంభరాశి వాళ్ళకి రవి బలం లేదు, బుధుడి బలం లేదు, కుజుడి బలం లేదు. కాబట్టి ఈ 3 గ్రహాలకు సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకుంటే అప్పుడు ఈ 11 రోజుల్లో కూడా వచ్చే చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని ఈ 11 రోజుల్లో కుంభరాశి వాళ్ళు అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. పరాభవ నామ సంవత్సరంలో శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా శ్రీరాముడికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించుకుంటే శ్రీరామచంద్రమూర్తి, సీతమ్మ వారి అనుగ్రహం వల్ల, ఆంజనేయుడి అనుగ్రహం వల్ల అన్ని కష్టాలు, సమస్యలు, బాధల నుంచి ద్వాదశ రాశుల వాళ్ళు సులభంగా బయటపడవచ్చు. కలియుగంలో ఎటువంటి కష్టాలున్నా సరే, ఆ కష్టాలన్నీ పోగొట్టే ఒక అద్భుతమైన మంత్రం ఉంది. ఆ మంత్రం ఏంటంటే, ఓం రాం 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 రాం, రాం 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 రాం, మమ విపదం నాశయ స్వాహ. ఇది మంత్రం. ఈ మంత్రాన్ని తీవ్రమైన కష్టాలున్నప్పుడు శ్రీరామనవమి రోజు వీలైనన్ని సార్లు పఠించినట్లయితే, ఆ తీవ్రమైన కష్టాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం వల్ల సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. శ్రీరామనవమి పర్వదినం రోజు ఎవరైనా సరే సీతారాముల చిత్రపటాన్ని కానీ, రామ పట్టాభిషేక చిత్రపటాన్ని కానీ పూజా మందిరంలో ఏర్పాటు చేసుకొని దీపారాధన చేసి రకరకాల పుష్పాలతో పూజ చేసి వడపప్పు, పానకం నైవేద్యంగా సమర్పించటం, రామ రక్షా స్తోత్రాన్ని పఠించడం ద్వారా సంవత్సరం పాటు సీతారాముల సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. శ్రీరామనవమి రోజు ఎవరైతే రామరక్షా స్తోత్రాన్ని చదువుతారో లేదా కనీసం వింటారో వాళ్ళు సంవత్సరం పాటు శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం వల్ల అన్ని కష్టాలు, బాధలు, సమస్యల నుంచి సులభంగా బయటపడొచ్చు. అలాగే పెళ్లి కావలసిన వాళ్ళు ఎవరైనా సరే ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పెళ్లిళ్ళు ఆలస్యం అవుతూ ఉంటే శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణాన్ని దేవాలయంలో దర్శనం చేసుకొని ఆ కళ్యాణం అక్షింతలు శిరస్సున ధరించండి. తప్పకుండా త్వరలోనే మనస్సుకు నచ్చిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందవచ్చు. అలాగే శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా గారుడీ పరావిద్య మంత్రం అని ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని గరుడ పురాణంలో చెప్పారు. ఆ మంత్రాన్ని ఎవరైనా ఉదయం 10 గంటల సమయంలో 108 సార్లు లేదా 54 సార్లు లేదా 21 సార్లు చదివితే ఇంట్లో ఎవరికి అపమృత్యు దోషాలున్నా అవన్నీ తొలగిపోతాయి. దీర్ఘాయుర్దాయం కలుగుతుంది. మంచం మీద తీవ్రమైన అనారోగ్యంలో ఉన్న వాళ్ళు కూడా శ్రీరామనవమి రోజు ఉదయం 10 గంటలకి గారుడీ పరావిద్య మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదివితే ఆ తీవ్రమైన అనారోగ్య సమస్యల నుంచి తొందరగా ఉపశమనం లభిస్తుంది. ఆ మంత్రం ఏంటంటే యక్షి ఓం ఉం స్వాహ. దీన్ని గారుడీ పరావిద్య మంత్రం అంటారు. యక్షి ఓం ఉం స్వాహ. గరుడ పురాణంలో చెప్పిన ఈ మంత్రం చదవండి. భయంకరమైన తీవ్రమైన అనారోగ్య సమస్యల నుంచి శ్రీరామనవమి రోజు ప్రతి ఒక్కరూ సులభంగా బయటపడండి. అలాగే శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా రకరకాలైనటువంటి పసుపచ్చటి పుష్పాలతో సీతారాములను పూజించడం ద్వారా అద్భుతంగా సీతారాముల సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా దిన ఫలాలు, సంవత్సర ఫలాలు, మాస ఫలాలు,
ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పుల వల్ల కలిగే ఫలితాలు ఇవన్నీ తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.